కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఆధారాలు రికార్డులు ముందుంచి విచారణ జరిపామని స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు. కేటీఆర్ ను ఒంటరిగానే విచారించామన్న సజ్జనార్ కేసులో సంబంధిత అంశాలను రాబట్టామని తెలిపారు. అంశాలను రికార్డులో ఉన్న సాక్ష్యాలతో విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. భద్రత పేరుతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. దర్యాప్తు చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా కొనసాగుతోందన్నారు. కేటీఆర్ విచారణపై సజ్జనార్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు కేటీఆర్ విచారణ అయితే ముగిసింది. అయితే నిన్న సిట్ అధికారులు నందినివాసంలోనే కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు 11 గంటలకు సిట్ ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకే ఇటు సిట్ ముందు అయితే కేటీఆర్ అయితే హాజరయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. ఈ రోజు సాయంత్రం అంటే సుమారు ఏదైతే 6-6:30 వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ఆ తర్వాత అతన్ని పంపించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ విచారణకు సంబంధించి సజ్జనార్ కూడా అంటే ఈ సిట్ కి సంబంధించి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ బృందం పనిచేస్తుంది కాబట్టి ఈ విచారణ అవ్వగానే సజ్జనార్ కూడా స్పందించారు. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని క్రైమ్ నెంబర్ వచ్చేసి 243/1224 కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ మాజీ మంత్రి అలాగే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీని ప్రకారం 2026 జనవరి అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే నోటీసుకు అనుగుణంగా ఈ రోజు కేటీఆర్ కూడా దర్యాప్తు అధికారి ముందు అయితే హాజరయ్యారు. అయితే ఆయన్ని విచారించడం కూడా జరిగింది. అయితే కేసుకు సంబంధించి కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో వాటిని విశ్లేషిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే సాక్షులను ఎవరిని కూడా సంప్రదించవద్దంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కి సిట్ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.